వెల్కమ్ టు అక్షరం ఎడ్యుకేషన్. మరి మిత్రులారా, మనకు ఇంతవరకు 6th క్లాస్లో మనకు యాన్సెంట్ ఇండియన్ హిస్టరీ అనేటటువంటిది నేర్చుకున్నాం. సో మనకు 7thలో సెమిస్టర్ 1, సెమిస్టర్ 2లో మిడివల్ ఇండియన్ హిస్టరీ అనేది మనకు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో అందులో ప్రధానమైనటువంటిది ఢిల్లీ సుల్తాన్లో 1206 నుంచి 1526 ఏడీ వరకు, క్రీస్తు శకం 1206 నుంచి క్రీస్తు శకం 1526. సో ఇది తెలుసుకునే ముందు ఫస్ట్ మనకు బుక్లో ఇచ్చినటువంటి ఒక ముఖ్యమైన అంశాన్ని చూద్దాం. కారులు, చరిత్రవేత్తలు భారతదేశ చరిత్రను 3 భాగాలు అలాగే 3 ఆధునిక భారతదేశ చరిత్ర. సో ప్రాచీన భారతదేశ చరిత్ర, మధ్యయుగ భారతదేశ చరిత్ర, ఆధునిక భారతదేశ చరిత్ర. ఈ ప్రాచీన భారతదేశ చరిత్ర మనకు చరిత్ర ప్రారంభం నుండి క్రీస్తు శకం 8వ శతాబ్దం వరకు, మధ్యయుగ భారతదేశ చరిత్ర 8వ శతాబ్దం నుండి 18వ శతాబ్దం వరకు, ఆధునిక భారతదేశ చరిత్ర 18వ శతాబ్దం నుండి అప్ టు నేటి వరకు రన్ అవుతుంది. సో ఇందులో మనం ఇప్పుడు చూడబోయేది మధ్యయుగ భారతదేశ చరిత్ర, భారతదేశ చరిత్ర పీరియడ్ అనేటటువంటిది మనకు ఆ టాపిక్స్ కంప్లీట్ కావడం అనేది జరిగింది. ఇవన్నీ కూడా చరిత్రకారులు వారికి లభ్యమైన పురావస్తు ఆధారాలు, అలాగే వాంగ్మయ ఆధారాల ప్రకారము, అంటే కట్టడాలు, శాసనాలు, నాణ్యాలు, పాత్రలు, పరికరాలు, అందులో కుండలు, బొమ్మలు, రకరకాలైనటువంటి విదేశీయ మన వాంగ్మయ ఆధారాల్లో ఇతిహాసాలు, పద్యాలు, కథలు, జానపద కళలు, స్వదేశీ రచనలు, విదేశీ రచనలు, రాయబారుల యొక్క గ్రంథాలు, ఇవన్నీ కూడా మనకు విదేశీ ఆధారాలు. దీని ప్రకారంగా మనకు టోటల్గా ఈ యొక్క భారతదేశ చరిత్రను ఇలా 3 భాగాలుగా విభజించడం జరిగింది. మనం ఇప్పుడు సెకండ్ స్టేజ్లో ఉండడం జరిగింది. మరి ఇందులో ప్రధానంగా మధ్యయుగ భారతదేశ చరిత్రలో ఇప్పుడు ఫస్ట్ మనము ఈ యొక్క ఢిల్లీ సుల్తాన్లకు సంబంధించిన సమాచారాన్ని మనం ఇక్కడ నేర్చుకుందాం. మరి ఇందులో ఫస్ట్ ఈ ఢిల్లీ అనేటటువంటిది ఏదైతే ఉందో దీన్ని రాజధానిగా చేసుకొని పరిపాలించినటువంటి వారు ఈ యొక్క ముస్లిం పాలకులు. సో వాళ్ళు ఢిల్లీ సుల్తాన్లుగా పిలువబడడం అనేటటువంటిది జరిగింది. మరి అయితే ఇక్కడ ప్రధానంగా మనము గమనించాల్సినటువంటి ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే, ఈ ఢిల్లీ అనేది ఫస్ట్ మనకు షోడశ మహాజనపద కాలంలో మరి ముఖ్యంగా ఈ యొక్క ఢిల్లీ అనేది ఇంద్రప్రస్థపురంగా లేదా హస్తినాపురంగా పిలువబడ్డది. అయితే మనకు క్రీస్తు శకము 9వ శతాబ్దంకి వచ్చేసరికి ఈ రాజపుత్ర రాజవంశాలలో ఈ యొక్క తోమారులు అనేటటువంటి రాజులు ఉన్నారు. మరి ఈ తోమార రాజవంశానికి సంబంధించిన పాలకుడు అనంగపాలుడు. ఈ అనంగపాలుడు ఈ యొక్క ఇంద్రప్రస్థాపురము చుట్టూ ఒక కొత్త నగరాన్ని నిర్మించాడు. ఆ నగరం పేరు ఢిల్లీకపురం, అదే నేటి ఢిల్లీ. మరి ఆ ఢిల్లీకపురం పాలనా కేంద్రంగా చేసుకొని పరిపాలిస్తున్న ఈ అనంగపాలుడు అనే తోమార రాజపుత్ర రాజవంశం పైకి మరొక రాజపుత్ర రాజవంశాలకు చెందిన ఈ యొక్క చౌహాన్లు దండెత్తి అనంగపాలుని ఓడించి ఈ తోమార రాజవంశాన్ని అంతం చేసి ఈ ఢిల్లీకపురాన్ని ఈ యొక్క హస్తగతం చేసుకోవడం జరిగింది. అలా ఈ తోమారుల నుంచి ఢిల్లీ అనేది చౌహాన్ల రాజవంశం వాళ్ళ ఆధీనంలోకి వెళ్ళింది. ఇక చివరికి ఈ యొక్క ఆఫ్ఘన్ జాతీయుడైన తురుష్క మహమ్మదీయుడైన గోరీ మహమ్మద్ ఈ చౌహాన్ రాజవంశంలో గొప్పవాడైన ఈ పృథ్వీరాజ్ చౌహాన్ను
మనకు ముఖ్యంగా ఈ యొక్క రెండవ తరైన్ యుద్ధంలో లేదా స్థానేశ్వరం యుద్ధంలో 1192లో జరుగుతుంది రెండవ తరైన్ యుద్ధం. ఈ 1192లో జరిగిన రెండవ తరైన్ యుద్ధంలో మన భారతీయ పాలకుడైన పృథ్వీరాజ్ చౌహాన్ను గోరీ మహమ్మద్ ఓడించడంతో ఈ యొక్క చౌహాన్ ఆధీనంలో ఉన్నటువంటి అజ్మీర్తో పాటు ఈ యొక్క ఢిల్లీ ప్రాంతాల మీద కూడా గోరీ మహమ్మద్ ఈ యొక్క తన ఆధిపత్యాన్ని సంపాదించాడు. అంటే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే అలా మొదటిసారిగా తురుష్క మహమ్మదీయుల ఆధీనంలోకి ఈ యొక్క ఢిల్లీ అనేటటువంటిది వాళ్ళ చేతుల్లోకి వెళ్ళింది. యాక్చువల్గా 11వ శతాబ్దం ప్రారంభం నాటికి మన స్వదేశీ రాజులు అంటే రాజపుత్ర రాజవంశం వాళ్ళు తురుష్క మహమ్మదీయుల యొక్క దండయాత్రలను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. బట్ ఇక్కడ జరిగింది ఏమిటంటే తర్వాత కాలంలో నెమ్మదిగా గోరీ మహమ్మద్ ఎప్పుడైతే 1206లో ఆయన చనిపోయాడో 1206లో ఆయన చనిపోయిన వెంటనే ఈ యొక్క ఆయన సేనానుల్లో ఒకడైన కుతుబుద్దీన్ హైబక్ అనేటటువంటి గోరీ మహమ్మద్ బానిసా ప్లస్ ప్రధాన సేనాధిపతి అయిన కుతుబుద్దీన్ హైబక్ అనేటటువంటి వారు ముఖ్యంగా ఈ యొక్క ఢిల్లీని స్వతంత్రించి ఆ యొక్క ఢిల్లీని ఆ పాలనా కేంద్రంగా చేసుకొని ఈ యొక్క ఢిల్లీ సుల్తానుల యొక్క సామ్రాజ్యాన్ని స్థాపిస్తాడు. అలా ముఖ్యంగా ఈ యొక్క ఢిల్లీ అనేది అలా 11వ శతాబ్దం ద్వితీయార్థంలో మనకు ఈ యొక్క తురుష్క జాతీయుల ఆధీనంలోకి వెళ్ళడం జరిగింది. అలా ఢిల్లీని ప్రధాన కేంద్రంగా చేసుకొని కుతుబుద్దీన్ హైబక్ నుంచి మొదలుకొని ఈ యొక్క ఇబ్రహీం లోడి వరకు మొత్తము ప్రధానంగా 5 రాజవంశాలు పరిపాలించాయి ఢిల్లీని. ఈ 5 రాజవంశాలకు సంబంధించిన పాలకులనే మనం ఢిల్లీ సుల్తానులు అని చెప్పేసి అంటాము. మరి అందులో 5 రాజవంశాలు ఏమిటంటే 1 బానిస వంశం, 2 ఖిల్జీ వంశం, 3 తుగ్లక్ వంశం, 4 సయ్యద్ వంశం, అలాగే 5వది లోడీ వంశం. సో ముఖ్యంగా బానిస వంశం, ఖిల్జీ వంశం, తుగ్లక్ వంశం, సయ్యద్ వంశం, లోడీ వంశం అనేటటువంటివి ప్రధానంగా ఇవి మనం ఇక్కడ చూడవచ్చును. ఇందులో మనకు బానిస వంశం 1206 నుంచి 1290, ఖిల్జీ వంశం 1290 నుంచి 1320, తుగ్లక్ వంశం 1320 నుంచి 1414, సయ్యద్ వంశం 1414 నుంచి 1451, లోడీ వంశం 1451 నుంచి 1526. ఇది ప్రధానంగా ఈ యొక్క 5 రాజవంశాలు సంవత్సరాల పాలనా కాలం. మరి ఈ 5 వంశాలకు సంబంధించిన దాంట్లో మనకు మెయిన్ ఇక్కడ బానిస వంశం. ఈ బానిస వంశము 1206 నుంచి 1290 వరకు పరిపాలించడం జరిగింది. ఈ బానిస వంశానికి మరో పేరు మమ్లుక్ వంశం. మమ్లుక్ అంటే యాక్చువల్గా అర్థం ఏంటంటే బానిస. అంటే ఈ యొక్క బానిస వంశాన్ని స్థాపించిన మొట్టమొదటి ఢిల్లీ సుల్తాన్ల రాజ్యాన్ని స్థాపించిన కుతుబుద్దీన్ హైబక్ గోరీ మహమ్మద్కు బానిసగా వెళ్ళి అంచెలంచెలుగా ఎదిగి చివరకు ఈ ఢిల్లీ సుల్తాన్ల రాజ్యాన్ని స్థాపించాడు. సో అలా అతడు స్థాపించిన వంశం ఏదైతే ఉందో దాన్ని మమ్లుక్ పేరు మీదుగా దాన్ని బానిస వంశం లేదా మమ్లుక్ వంశం అంటారు. మరి ఈ మమ్లుక్ వంశానికి సంబంధించిన పాలకుల్లో మనకు ఫస్ట్ ఇచ్చిన దాంట్లో కుతుబుద్దీన్ హైబక్, అలాగే మనకు ఇల్టుట్మిష్, కుతుబుద్దీన్ హైబక్, అలాగే ఇల్టుట్మిష్, అలాగే రజియా సుల్తానా, అలాగే మనకు బాల్బన్, అలాగే మనకు కైకూబాద్ అనేటటువంటిది ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ వాళ్ళ పీరియడ్స్ కూడా ఇచ్చాడు. కుతుబుద్దీన్ హైబక్ 1206 నుంచి 1210, 1211 నుంచి 1236 ఇల్టుట్మిష్, రజియా సుల్తానా 1236 నుంచి 1240,
అలాగే బాల్బన్ 1266 నుంచి 1287, ఇక్కడ 1287 నుంచి 1290 ఇక్కడ మనకు కైకుబాద్. సో ఇందులో కుతుబుద్దీన్ ఐబక్ ఈ ఢిల్లీ సుల్తాన్ల మనకు ఢిల్లీ సుల్తాన్లకు సంబంధించిన బానిస వంశాన్ని స్థాపించాడు. అయితే ఈయన ఢిల్లీని పాలనా కేంద్రంగా చేశాడు. బట్ ఈయన యొక్క రాజధాని మాత్రం లాహోర్. నేటి పాకిస్తాన్ దేశంలోని లాహోర్ను గోరీ మహమ్మద్ చనిపోయిన తర్వాత ఢిల్లీని స్వతంత్రించాడు. బట్ లాహోర్ను రాజధానిగా చేసుకొని ఈ యొక్క బానిస వంశాన్ని స్థాపించాడు కుతుబుద్దీన్ ఐబక్. ఇతని బానిస వంశ స్థాపకుడిగా చెప్తాము. మరి ఆ కుతుబుద్దీన్ ఐబక్ తర్వాత ఆయన అల్లుడైన ఇల్టుట్మిష్ రావడం జరిగింది. ఈ ఇల్టుట్మిష్నే ఈ యొక్క నిజమైనటువంటి ఢిల్లీ సుల్తానుల స్వతంత్ర రాజ్య స్థాపకుడుగా చెప్తాము. ఢిల్లీ సుల్తానుల స్వతంత్ర రాజ్య స్థాపకుడిగా చెప్తాము. ఎందుకంటే ఈయన ముఖ్యంగా మొట్టమొదటిసారిగా ఇతనే ఢిల్లీని రాజధానిగా చేసుకొని పరిపాలించాడు. కాబట్టి ఇతని కాలం నుంచి వీళ్ళని ఢిల్లీ సుల్తాన్లుగా పిలువబడడం అనేది జరిగింది. మరి ఇల్టుట్మిష్ తర్వాత మరి ముఖ్యంగా రజియా సుల్తానా అధికారంలోకి రావడం జరిగింది. ఇల్టుట్మిష్ యొక్క కూతురు రజియా సుల్తానా. ఈ రజియా సుల్తానా కడు సమర్థురాలు. మరి భారతదేశ చరిత్రలోనూ తొలిసారిగా ఢిల్లీ సింహాసనాన్ని అధిష్ఠించిన తొలి ముస్లిం మహిళా పరిపాలకురాలుగా పేరుగాంచింది. ఈమె ఇల్టుట్మిష్ యొక్క కూతురు. ఈమె సింహాసనం అధిష్ఠించడాన్ని ఈ యొక్క చిహల్గని సభ్యులు అనేటటువంటి వాళ్ళు ఈ యొక్క ఒప్పుకోలేదు. మరి చిహల్గని అంటే ఇక్కడ ప్రధానం ఏమిటి అంటే ఈ యొక్క ఇల్టుట్మిష్ ఏర్పాటు చేసినటువంటి తురుష్క జాతికి సంబంధించిన సర్దారుల కూటమి, తురుష్క జాతుల సర్దారులకు సంబంధించిన కూటమి. అంటే పరిపాలనలో సుల్తాన్కి సహాయ సహకారాలు అందించడానికి ఈ యొక్క ఇల్టుట్మిష్ అత్యంత ముఖ్యంగా ఈ యొక్క 40 మంది తురుష్క జాతికి సంబంధించిన అత్యంత మేధావులతో సర్దారులతో ఏర్పాటు చేసిన ఒక మంత్రి మండలి, ఒక క్యాబినెట్ లాంటిది. దీన్ని తురుష్క్ ఏ చిహల్గని అని చెప్పేసి పిలవడం జరిగింది. దీనినే 40 మంది సర్దారులు ఉన్నారు కాబట్టి దీన్ని చాలీసా అని పిలవడం జరిగింది. సో ఈ తురుష్క్ ఏ చిహల్గని లేదా చాలీసా అనే 40 మంది తురుష్క సర్దారుల కూటమిని ఏర్పాటు చేసినటువంటి వాడు ఇల్టుట్మిష్. మరి అటువంటి తురుష్క సర్దారులు ఈ యొక్క ఇల్టుట్మిష్ కూతురు సింహాసనం అధిష్ఠించడాన్ని వాళ్ళు వ్యతిరేకించడం జరిగింది. మరి వ్యతిరేకించిన సందర్భంలో అనేక మంది ఈ యొక్క వజీర్లు కానీ ఇటువంటి సర్దారులు తురుష్క సర్దారుల కూటమిని ఎదిరించి అటు తన యొక్క సొంత సోదరుల మధ్య కుట్రలో నుంచి బయటపడి వాటన్నిటిని అవలోకగా ఛేదించి చివరికి 1236 సంవత్సరంలో ఈ యొక్క ఢిల్లీ సింహాసనాన్ని అధిష్ఠించి 4 సంవత్సరాలు ఏకదాటిగా పరిపాలన చేసిన మహిళగా పేరుగాంచింది. బట్ బ్యాడ్ లక్, చివరికి ఆ చిహల్గని సర్దారులు పడిన కుట్ర వలన వాళ్ళ చేతిలోనే హత్యకు గురై చనిపోయింది. ఇక తర్వాత బాల్బన్, ఇతను కూడా బానిస వంశంలో గొప్పవాడిగా ప్రసిద్ధిగాంచాడు ఈ యొక్క బాల్బన్. ముఖ్యంగా అనేకమైనటువంటి తన పరిపాలన కాలంలో అనేకమైన సంస్కరణలు తీసుకొచ్చి ఈ యొక్క బాల్బను బానిస వంశంలోనే గొప్పవాడిగా పేరుగాంచాడు. ఈ యొక్క ఢిల్లీ సుల్తానుల యొక్క రాజ్యాన్ని మరలా పునర్వ్యవస్థీకరించిన ఘనతను సంపాదించుకున్నాడు బాల్బన్. మరి బాల్బన్ చనిపోయిన తర్వాత బాల్బన్ యొక్క మనవడు ఈ యొక్క బానిస వంశంలో చివరి పాలకుడైన ఈ కైకుబాదును ఈ యొక్క జలాలుద్దీన్ ఖిల్జీ ఈ యొక్క కైకుబాదును ఓడించి చంపివేసి బానిస వంశాన్ని అంతం చేసి ఈ యొక్క ఖిల్జీ వంశాన్ని స్థాపించాడు. అలా ఈ ఢిల్లీ సుల్తానుల్లో 2వ రాజవంశము ఈ యొక్క ఖిల్జీ వంశం అనేది రావడం జరిగింది. మరి దానికి సంబంధించిన సమాచారం అనేటటువంటిది ఏందనేది మనం బుక్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. వంశము ఖిల్జీ వంశము. మరి ఈ ఖిల్జీ వంశానికి సంబంధించింది పాలకుల్లో మనం చూస్తే ఇక్కడ 2 ప్రధానంగా ఇవ్వడం జరిగింది. జలాలుద్దీన్ ఖిల్జీ, అలాగే మనకు అల్లావుద్దీన్ ఖిల్జీ.
మరి జలాలుద్దీన్ ఖిల్జీ అల్లావుద్దీన్ ఖిల్జీ పీరియడ్ చూస్తే 1290 నుంచి 96, 1296 నుంచి 1316. సో ఈ యొక్క ఖిల్జీ వంశ స్థాపకుడుగా జలాలుద్దీన్ ఖిల్జీ పేరుగాంచాడు. ఖిల్జీ వంశ స్థాపకుడుగా ఈ యొక్క జలాలుద్దీన్ ఖిల్జీ పేరుగాంచాడు. ఆ జలాలుద్దీన్ ఖిల్జీని హత్య చేసి ఈ యొక్క అతని అల్లుడైన అల్లావుద్దీన్ ఖిల్జీ 1296లో ఈ యొక్క ఢిల్లీ సింహాసనాన్ని అధిష్ఠించాడు. అల్లావుద్దీన్ ఖిల్జీ గొప్పతనం ఏంటంటే ఖిల్జీ వంశంలోనే కాకుండా ఢిల్లీ సుల్తానులందరిలోకెల్లా గొప్పవాడిగా ప్రసిద్ధిగాంచాడు అల్లావుద్దీన్ ఖిల్జీ. గొప్ప యుద్ధ వీరుడిగా, గొప్ప పరిపాలన దక్షుడిగా పేరుగాంచాడు అల్లావుద్దీన్ ఖిల్జీ. మరి అల్లావుద్దీన్ ఖిల్జీ ముఖ్యంగా తన రాజ్యంలో అంతరంగిక వ్యతిరేక తిరుగుబాట్లు ఎదుర్కోవడానికి, మన యొక్క మంగోలుల దండయాత్రలు ఎదుర్కోవడానికి, సమర్థవంతమైనటువంటి పటిష్టవంతమైన పాలన తీసుకురావడానికి మొట్టమొదటిసారిగా ఈ యొక్క గూఢాచారి దళాన్ని సమర్థవంతంగా ఏర్పాటు చేసి దాన్ని అప్రమత్తం చేసినటువంటి వాడు, గూఢాచారి దళాన్ని అభివృద్ధి పరిచినటువంటి వారిగా ఈయన పేరుగాంచాడు. ఎవరయ్యా అంటే అల్లావుద్దీన్ ఖిల్జీ. మరి అల్లావుద్దీన్ ఖిల్జీ యొక్క దండయాత్రలను మనం, ఆయన రాజ్య విస్తరణ ఒకసారి చూస్తే ఆయన ప్రధానంగా ఉత్తర భారతదేశ దండయాత్రలు, దక్షిణ భారతదేశ దండయాత్రలు ఒకసారి మనం చూసినట్లయితే ఇక్కడ గుజరాత్, అలాగే రణతంబోర్, అలాగే ఇక్కడ చిత్తోర్గర్, అలాగే మాల్వా, ఇలాంటి ప్రాంతాలు. మరి దక్షిణ భారతదేశం చూస్తే దక్షిణ భారతదేశంలో మనకి ఇక్కడ దేవగిరి సామ్రాజ్యం, అలాగే ఓరుగల్లు, అలాగే మనకు ద్వార సముద్రం, అలాగే మదురై. ఈ ముఖ్యంగా ఈ యొక్క ఉత్తర భారతదేశ దండయాత్రలు అన్నప్పుడు గుజరాత్, రణతంబోర్, చిత్తోర్గఢ్, మాల్వా గుర్తుంచుకోండి. అలాగే మనకు దక్షిణ భారతదేశం అన్నప్పుడు దేవగిరి, ఓరుగల్లు, ద్వార సముద్రం, మదురై గుర్తుంచుకోండి. మరి ఇక్కడ గుజరాత్ అంటే 1297 నుంచి 99, రణతంబోర్ అంటే 99 నుంచి 1301, ఇక్కడ 1303 చిత్తోర్గఢ్, మాల్వా 1305 అని గుర్తుంచుకోండి. ఇక మన దేవగిరి అన్నప్పుడు ఇక్కడ 1307, 1309 to 10, ద్వార సముద్రం 10 to 11, మదురై 1311. ఇవన్నీ కూడా ఈ సంవత్సరాలు ఈ యొక్క ఆయన జయించినటువంటి. అయితే అల్లావుద్దీన్ ఖిల్జీ తన దృష్టిని మొదట ఈ యొక్క ఉత్తర భారతదేశం మీద పెట్టాడు. వీటన్నిటిని ఆక్రమించిన తర్వాత ఎక్స్పెషల్లీ దక్షిణ భారతదేశ దండయాత్రలు జయించడానికి ముఖ్యంగా ఈయన ఈ యొక్క మాలిక్ కాఫర్ అనేటటువంటి సమర్థవంతమైనటువంటి వ్యక్తిని తన ప్రధాన సేనానిగా నియమించుకొని ఈ మాలిక్ కాఫర్ సహకారంతో ఈ దక్షిణ భారతదేశ రాజ్యాలన్నిటిని కూడా ఆయన జయించడం జరిగింది. అలా ఇక్కడ బానిస వంశాన్ని అంతం చేసింది ఖిల్జీ వంశం. మరి ఖిల్జీ వంశంలో మనకు ప్రధానంగా ఇద్దరు పాలకులు ఇచ్చారు. ఒకరు జలాలుద్దీన్ ఖిల్జీ 1290 నుంచి 96, అల్లావుద్దీన్ ఖిల్జీ 96 నుంచి 1316. మరి జలాలుద్దీన్ ఖిల్జీ వంశ స్థాపకుడిగా పేరుగాంచాడు. ఆయనని హత్య చేసి ఆయన అల్లుడైన అల్లావుద్దీన్ ఖిల్జీ యొక్క ఢిల్లీ సింహాసనాన్ని అధిష్ఠించాడు. ఈయన ఒక ఖిల్జీ వంశంలోనే కాకుండా ఢిల్లీ సుల్తాన్లందరిలో గొప్పవాడిగా పేరుగాంచాడు. ముఖ్యంగా రాజ్యాన్ని పటిష్టవంతపరచడానికి, తర్వాత తన ప్రత్యర్థులను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి, మంగోలుల దండయాత్రలను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి ఈ గూఢాచారి దళాన్ని అప్రమత్తం చేశాడు. ఈ మంగోళ్ళు అనేవాళ్ళు ఎవరయ్యా అంటే మనకు ముఖ్యంగా అత్యంత ముఖ్యమైనటువంటి ఈ మంగోలియా దేశంలో అనేక సంచార జాతుల వారు నివసించేవారు. అటువంటి ఆ యొక్క సంచార జాతులైన మంగోలియా దేశంలో నివసించే మంగోలియన్లందరినీ కూడా ఏకం చేసి 1206లో ఈ యొక్క మంగోలియా రాజ్యాన్ని స్థాపించాడు. ఎవరయ్యా అంటే ఈ యొక్క చెంగీజ్ ఖాన్. ఈ చెంగీజ్ ఖాన్ అలా మంగోలియా రాజ్యాన్ని ముఖ్యంగా స్థాపించి 1206లో మన భారతదేశంపై ఎస్పెషల్లీ ఢిల్లీ సుల్తాన్ల కాలంలో
1221 నుంచి 1368 సంవత్సరాల మధ్య కాలంలో ఈ యొక్క పలుమార్లు ఈయన దండయాత్ర చేయడం అనేది జరిగింది. ఆ దండయాత్రల్ని మన ఢిల్లీ సుల్తానులు ముఖ్యంగా సమర్థవంతంగా ఎదుర్కోవడం అనేటటువంటిది జరిగింది. ఇక్కడ ఆ విషయాన్ని కూడా మనం గమనించాలి. మరి ఈ యొక్క అల్లావుద్దీన్ ఖిల్జీ ముఖ్యంగా గొప్ప యుద్ధవీరుడిగా, పరిపాలన దక్షుడిగా పేరుగాంచాడు. మరి అందులో ముఖ్యంగా ఆయన ఉత్తర భారతదేశాన్ని, దక్షిణ భారతదేశాన్ని జయించాడు. మొదట తన కాన్సన్ట్రేషన్ ఉత్తర భారతదేశం మీద పెట్టాడు. అందులో భాగంగానే 1297-99 సంవత్సరాల మధ్య గుజరాత్పై దండెత్తి గుజరాత్ను ఆయన ఆక్రమించాడు. 99-1301 సంవత్సరాల మధ్య రణతంబోరు, 1303 సంవత్సరంలో చిత్తోర్గఢ్, 1305 సంవత్సరంలో మాల్వా ప్రాంతాలు జయించాడు. అయితే ఈ గుజరాత్, రణతంబోరు, మాల్వాలు ఆయన మరణించిన తర్వాత కూడా ఈ ఢిల్లీ సుల్తాన్ల ఆధీనంలో ఉన్నాయి. బట్ 1316లో ఎప్పుడైతే అల్లావుద్దీన్ ఖిల్జీ చనిపోయాడో ఈ చిత్తోర్గఢ్ అనేటటువంటి రాజధానిని పరిపాలించేటటువంటి రాజ్యం మేవాడ్, ఆ మేవాడ్ రాజ్యానికి సంబంధించిన ఆ వంశపాలకులు ఎవరంటే సిసోడియా. ఈ సిసోడియా వంశపాలకులు మళ్ళీ తిరిగి ఆ చిత్తోర్గఢ్ని ఆక్రమించి వాళ్ళు స్వాధీనం చేసుకోవడం అనేది జరిగింది. ఇక ఉత్తర భారతదేశ దండయాత్ర కంప్లీట్ అయిపోయిన తర్వాత దక్షిణ భారతదేశ దండయాత్రలకు ఆయన శ్రీకారం చుట్టాడు. అందులో భాగంగానే ఈ దక్షిణ భారతదేశ దండయాత్రలకు నాయకత్వము ఈ యొక్క మాలిక్ కాఫర్ అనేటటువంటి మన హిందూ మతం నుంచి ముస్లిం మతంలోకి అల్లావుద్దీన్ ఖిల్జీ చేత మార్చబడిన ఈ మాలిక్ కాఫర్ని ఆయన సైన్యాన్ని నాయకత్వంలో పంపించి ఈ దక్షిణ భారతదేశంలో ముఖ్యమైన యాదవుల సామ్రాజ్య రాజధాని అయిన దేవగిరి, కాకతీయ సామ్రాజ్య రాజధాని అయిన ఓరుగల్లు, ఓయస్సాలుల రాజధాని అయిన ద్వారసముద్రం, పాండ్యుల రాజధాని అయిన మధుర మీద ఈ 1307, 8, 9, 10, 10, 11 సంవత్సరంలో ఇలా ఈ 4 దక్షిణ భారతదేశ రాజ్యాలను జయించాడు. అయితే ఈ 4 దక్షిణ భారతదేశ రాజ్యాలలో ప్రధానంగా పూర్తిగా ఢిల్లీ సుల్తాన్ల కాలంలో, ఎస్పెషల్ అల్లావుద్దీన్ ఖిల్జీ కాలంలో ఈ దేవగిరి అనేది మొట్టమొదటగా పూర్తిగా ఈ ఢిల్లీ సుల్తాన్లలో కాలంలో ముఖ్యంగా కలిసిపోయింది పూర్తిగా అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. కేవలం ఇతను యుద్ధవీరుడే కాదు, మంచి పరిపాలన దక్షుడిగా కూడా పేరుగాంచాడు. ఎవరయ్యా అంటే అల్లావుద్దీన్ ఖిల్జీ. అందులో భాగంగానే కొన్ని సంస్కరణలు అల్లావుద్దీన్ ఖిల్జీ ప్రవేశపెట్టడం జరిగింది. ఏమిటయ్యా అంటే మొట్టమొదటిసారిగా సిద్ధ సైన్యం, స్టాండింగ్ ఆర్మీని ప్రవేశపెట్టి ఏం చేశాడు, సైనికులకు నేరుగా ఇనాములు, భూములు కాకుండా జీతాలు ఇచ్చే పద్ధతిని ప్రవేశపెట్టాడు. అలాగే సైనికులకు సంబంధించినటువంటి ప్రత్యేకమైన హాజరు పట్టిక, చెహరా అనే హాజరు పట్టికను తయారు చేశాడు. అలాగే ముఖ్యంగా సైనిక వ్యవస్థలో అశ్వదళం ప్రధానమైనది కాబట్టి గుర్రాల మార్పిడి జరగకుండా ఈ యొక్క దాగ్ అనేటటువంటి గుర్రాలపై రాజముద్రలు వేసేటటువంటి దాగ్ అనే పద్ధతిని ప్రవేశపెట్టాడు. వీటితో పాటు అనేక వ్యవసాయ సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టాడు. వీటన్నిటిలో ఆయనకు ఎక్కువ పేరు ప్రఖ్యాతలు సంపాదించి పెట్టింది ఏమిటంటే మార్కెట్ సంస్కరణలు. ఢిల్లీ సుల్తానుల్లో ముఖ్యంగా ఈ మార్కెట్ సంస్కరణలు మొట్టమొదటిసారిగా వీటికి శ్రీకారం చుట్టి మార్కెట్లో ఉన్నటువంటి ముఖ్యమైన వస్తువుల ధరలను క్రమబద్ధీకరించినటువంటి వారిగా మొట్టమొదటి ఢిల్లీ సుల్తానుగా ఈ యొక్క మన అల్లావుద్దీన్ ఖిల్జీ పేరుగాంచాడు. సిద్ధ సైన్యం ప్రవేశపెట్టాడు, నేరుగా సైనికులకు జీతాలు ఇచ్చే పద్ధతిని ప్రవేశపెట్టాడు, సైనికులకు సంబంధించిన హాజరు పట్టిక, గుర్రాలపై రాజముద్రలు వేసే ధాక్ పద్ధతి, అనేక వ్యవసాయ సంక్షేమ కార్యక్రమాలు, వీటితో పాటు మార్కెట్ సంస్కరణలు ప్రవేశపెట్టి మార్కెట్లో ధరలను క్రమబద్ధీకరించాడు, స్థిరీకరించాడు, ధరలను అదుపులో ఉంచే ప్రయత్నం చేశాడు, మార్కెట్లో మోసాలు చేసే అధికారులకు స్వస్తి పలికాడు. ఇందులో కాబట్టి ఇవన్నిటిలో ఆయనకు ఎక్కువ పేరు ప్రఖ్యాతలు సంపాదించి పెట్టినవి అంటే మార్కెట్ సంస్కరణలు అని చెప్పేసి మీరు గుర్తుంచుకోవాలి మిత్రులారా. మరి ఈ అల్లావుద్దీన్ ఖిల్జీ మరణం తర్వాత ఈ యొక్క ఖిల్జీ వంశంలో చివరి వాడైన నాసురుద్దీన్ ఖుస్రూ షాను ఓడించి ఈ యొక్క గియాజుద్దీన్ తుగ్లక్ అనేటటువంటి ఈ యొక్క వ్యక్తి
ఈ యొక్క ఖిల్జీ వంశాన్ని అంతం చేసి తుగ్లక్ వంశాన్ని 1320 సంవత్సరంలో స్థాపించడం అనేటటువంటిది జరిగింది. 1320 సంవత్సరంలో అంటే ఢిల్లీ సుల్తానుల మొత్తం 5 రాజవంశాలలో మనకు ముఖ్యంగా ఈ యొక్క 3వ రాజవంశంగా మనకు ఈ యొక్క తుగ్లక్ వంశానికి సంబంధించిన సమాచారాన్ని అనేటటువంటిది మనం ఇక్కడ చూద్దాం. మరి నెక్స్ట్ ఇక్కడ అత్యంత కీలకమైనటువంటి మరో ముఖ్యమైనటువంటి వంశంగా మనం దాన్ని తుగ్లక్ వంశాన్ని చూద్దాం. మరి ఈ తుగ్లక్ వంశంలో ముఖ్యమైనటువంటి పాలకులుగా మనకి ఇచ్చింది, మనకు టెక్స్ట్ బుక్లో గియాజుద్దీన్ తుగ్లక్ పేరు ఇచ్చాడు. గియాజుద్దీన్ తుగ్లక్, అలాగే మహమ్మద్ బిన్ తుగ్లక్, గియాజుద్దీన్ తుగ్లక్, మహమ్మద్ బిన్ తుగ్లక్, అలాగే ఫిరోజ్ షా తుగ్లక్. వీళ్ళ ముగ్గురు పేరు ఇచ్చాడు. వాళ్ళ పీరియడ్ ఇచ్చాడు. గియాజుద్దీన్ తుగ్లక్ 1320 నుంచి 24 వరకు ఈయన పరిపాలన. 1324 నుంచి 1351 ఈయన యొక్క పరిపాలన. మహమ్మద్ బిన్ తుగ్లక్ 1351 నుంచి 1388 వరకు ఫిరోజ్ షా తుగ్లక్ పరిపాలన. సో ఈ గియాజుద్దీన్ తుగ్లక్ మహమ్మద్ బిన్ తుగ్లక్ యొక్క తండ్రి. సో తుగ్లక్ వంశ స్థాపకుడుగా పేరుగాంచాడు ఈ గియాజుద్దీన్ తుగ్లక్ అనేటటువంటి పాలకుడు. అయితే ఈ గియాజుద్దీన్ తుగ్లక్ను ఈ యొక్క ప్లాన్ ప్రకారం తన కొడుకైన మహమ్మద్ బిన్ తుగ్లక్ చంపివేసి 1324 ఢిల్లీ సుల్తానుగా సింహాసనాన్ని అధిష్ఠించాడు మహమ్మద్ బిన్ తుగ్లక్. మరి మహమ్మద్ బిన్ తుగ్లక్ అసలు పేరు ఏమిటయ్యా అంటే జూనా ఖాన్. మరి 1324లో సింహాసనం అధిష్ఠించిన ఈ జూనా ఖాన్గా పేరుగాంచిన మహమ్మద్ బిన్ తుగ్లక్ గురించి చెప్పాలంటే ఈయన ఢిల్లీ సుల్తానుల్లోనే కాదు, భారతదేశ చరిత్రలోనే ఒక పిచ్చి సుల్తానుగా పేరుగాంచాడు. ఈయన స్వతహాగా వ్యక్తిగత లక్షణాలు చూసుకుంటే గొప్ప విద్వాంసుడుగా పేరుగాంచాడు. అలాగే బహుభాషా కోవిదుడుగా కూడా పేరుగాంచాడు. టర్కీ కానీ, పర్షియన్ కానీ, అరబిక్ కానీ, సాంస్క్రిట్ కానీ, తర్వాత ఇలాంటి వగైరా ఈ భాషల్లో ప్రావీణ్యం ఉన్నటువంటి వారిగా, చేతిరాత అందంగా కలిగినటువంటి ముత్యాల వలె ఉన్న ఢిల్లీ సుల్తానుగా పేరుగాంచాడు. అంతేకాదు ముఖ్యంగా తత్వశాస్త్రం కానీ, ఖగోళ శాస్త్రం కానీ, గణిత శాస్త్రం కానీ ఇటువంటి చాలా క్లిష్టమైనటువంటి ఈ యొక్క అంశాలలో, సబ్జెక్టు సంబంధించిన అంశాలలో కూడా చాలా ప్రావీణ్యతను సంపాదించినటువంటి వాడిగా, గొప్ప యుద్ధవీరుడిగా, పరిపాలన దక్షుడిగా కూడా పేరుగాంచాడు మహమ్మద్ బిన్ తుగ్లక్. కానీ ఈ దూరదృష్టి, విచక్షణ జ్ఞానం లేకపోవడం లాంటి వాటి వల్ల ఎప్పుడు వేటిని ప్రవేశపెట్టాలి, పెట్టకూడదు అనేటటువంటి ఆ కాన్సెప్ట్ లేకపోవడం వలన తాను ప్రవేశపెట్టిన అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు అనేటటువంటివి అన్నీ కూడా పూర్తి స్థాయిలో ప్రకృతి సహకరించక ఇవన్నీ కూడా ప్రకృతి వైపరీత్యాలుగా మిగిలిపోయాయి. అన్ని ప్రజలకు లాభం తేకపోగా దానికి రెండింతల నష్టాన్ని చేకూర్చి చివరకు ప్రజల చేత పిచ్చివాడిగా, పిచ్చి తుగ్లక్క ప్రజల చేత కానీ, అధికారుల చేత కానీ ఈయన పూర్తి స్థాయిలో అంత వ్యతిరేకతను ఎదుర్కోవడం అనేది జరిగింది. మరి అంత వ్యతిరేకతను ఎదుర్కోవడే కారణాలు ఏమిటంటే ముఖ్యంగా అత్యంత కీలకమైనది ఈ యొక్క రాజధాని మార్పిడి చేయడం అనేది, అలాగే రాగి నాణెముల యొక్క ముద్రణ అనేది, అలాగే మూడోది వ్యవసాయ సంస్కరణలు అనేటటువంటివి. రాజధాని మార్పిడి మనకు ముఖ్యంగా 1327 ఒకసారి చేశాడు, 1335లో. ఎక్కడి నుంచి ఈ మంగోలుల దండయాత్రను సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే భారతదేశం యొక్క మధ్య భాగంలో రాజధాని ఉండాలని ఈ మహమ్మద్ బిన్ తుగ్లక్ ఢిల్లీ నుంచి 700 కిలోమీటర్ల ఉన్న దేవగిరికి రాజధాని మార్పిడి చేశాడు. దాని పేరు దౌలతాబాద్ అని నామకరణం చేశాడు. ఈ ఢిల్లీ నుంచి దేవగిరికి రాజధాని మార్పిడి చేసి ప్రతి ఒక్కరు కూడా అన్ని ఆస్తులు అమ్ముకొని పూర్తి స్థాయిలో అక్కడికి చేరుకోవాలి అనేటటువంటి ఆదేశాలు ఇవ్వడంతో పూర్తి స్థాయిలో అక్కడికి వెళ్ళే వరకు పూర్తి స్థాయిలో అందరూ కూడా
జరగవలసినటువంటి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం, ధన నష్టం కొంతవరకు జరిగింది. మరలా 7 సంవత్సరాలకు ఏం చేశాడు మనోడు? పూర్తి స్థాయిలో మళ్ళీ మంగోలుల దండయాత్రలు ఈ యొక్క భారతదేశం మీద జరిగినప్పుడు ఉత్తర భారతదేశంలో ఢిల్లీలో రాజధాని మార్పిడి చేశాను, కానీ రాజ్య కోశాగారం అనేది, ఖజానా అనేది ఢిల్లీలోనే ఉంచాను కాబట్టి మళ్ళీ అది పెను ప్రమాదంగా సృష్టించబడుతుంది. ఈ వాతావరణం కూడా పరిపాలనకు నాకు నచ్చలేదనే ఉద్దేశంతో మళ్ళీ 8 సంవత్సరాలకు రాజధాని యథావిధిగా రెండవసారి 1335లో దౌలతాబాద్ నుండి ఢిల్లీకి మార్చాడు. ఫస్ట్ ఏమో ఢిల్లీ నుండి దేవగిరికి మార్చి దేవగిరి పేరు దౌలతాబాద్గా నామకరణం చేశాడు. తర్వాత 35లో మళ్ళీ దౌలతాబాద్ నుండి దేవగిరికి మార్చడంతో పూర్తి స్థాయిలో జన నష్టం, ఆస్తి నష్టం, ప్రాణ నష్టం, ధన నష్టం అన్నీ కూడా జరిగి పూర్తి స్థాయిలో ప్రజలు ఈ యొక్క ఇతని పాలన పట్ల, సంస్కరణల పట్ల ఈ యొక్క వ్యతిరేకతను పెంచుకోవడం జరిగింది. అలాగే రాగి నాణాలు 1329-30 సంవత్సరంలో తన రాజ్యంలో వెండి కొరత ఉంది, అలాగే భవిష్యత్తులో వెండి కొరతగా వస్తుందేమని ఆలోచించి చైనా, పర్షియా పాలకుల నుండి ప్రేరణ పొంది వాళ్ళలాగానే టోకెన్ కరెన్సీని ఇక్కడ ప్రవేశపెట్టాడు. అంటే వెండి నాణెముల స్థానంలో అధికారికంగా రాగి నాణెములని ప్రవేశపెట్టడం జరిగింది. సరే, ప్రవేశపెట్టాడు, మంచిగానే ఉంది. కానీ రాగి నాణెములు ప్రవేశపెట్టినాక దాని మీద ప్రభుత్వ నిఘా లేకపోవడం, పర్యవేక్షణ లేకపోవడం, రాగి నాణాలు కేవలం ప్రభుత్వం మాత్రమే ముద్రించాలి, దానికి ప్రత్యేకమైన సింబల్స్ అనేటటువంటి ఉండాలి అనేవి ఏవీ లేకపోవడం వలన ప్రతి ఒక్క వ్యక్తి కూడా తమ ఇంటిని ఒక టంకశాలగా మార్చుకొని ఈ యొక్క చౌకగా లభించేటటువంటి రాగి లోహాలను తీసుకొచ్చి వాటితో వాళ్ళు నాణెములను ముద్రించుకొని చలామణి చేసుకోవడం జరిగింది. దీనివల్ల ఏమైంది? మనం వేరే ఒక వస్తువు కొనాలంటే మనం వాళ్ళకు బంగారు నాణేలు ఇవ్వాలి, మనం వాళ్ళకు బంగారు నాణ్యాలు ఇవ్వాలి. కానీ వాళ్ళు మన వస్తువు కొంటే మన దగ్గర ఉన్న కరెన్సీ రాగి నాణాలు ఇచ్చేవాళ్ళు. సో బయట నుంచి వచ్చిన రాగి నాణాలు, ఆల్రెడీ ఇక్కడ ఉన్న రాగి నాణాలు కుప్పలు కుప్పలుగా, దిబ్బలు దిబ్బలుగా పేరుకొని పోవడం వల్ల పూర్తి స్థాయిలో మన యొక్క కరెన్సీ విలువ పడిపోవడం జరిగింది. ధరలు అమాంతం పెరిగాయి, ద్రవ్యోల్బణం పెరిగింది. ఇవన్నీ తట్టుకోలేక తిరిగి మళ్ళీ ఈ రాగి నాణాలు రద్దు చేసి వెండి నాణాలను, బంగారు నాణాలను యథావిధిగా తిరిగి ప్రవేశపెట్టడంతో తీవ్రమైన ఆర్థిక నష్టాలను చవి చూశారు. ఇది కూడా అత్యంత దరిద్రమైనటువంటి సంఘటన. పూర్తిగా ప్రజల వ్యతిరేకతను మహమ్మద్ బిన్ తుగ్లక్ ఎదుర్కొన్న దానికి స్పష్టంగా ఇది ఒక నిదర్శనంగా నిలిచిపోవడం అనేది జరిగింది. ఇక వ్యవసాయ సంస్కరణల్లో మనోడు గంగా యమున అంతర్వేది ప్రాంతంలో నివసించే ఆ ప్రజల వద్ద నుండి ఎక్కువ శాతంలో భూమి శిస్తుని విధించి వసూలు చేశాడు. బట్ అక్కడ వర్షాలు సరిగా పంటలు పండలేదు. అయినా సరే భూమి శిస్తును విధించి వసూలు చేయడం జరిగింది. ప్రజలు ఆందోళన చెందడంతో వ్యవసాయాన్ని పునర్నిర్మించే బాధ్యతలో భాగంగా ఈయన పూర్తి స్థాయిలో తక్కావి లేదా సోందార్ అనే పేరుతో రైతులకు క్రాప్స్ లోన్స్ అందించాడు. గోధుమలు పంటను సాగు చేసుకోమని చెప్పాడు. వ్యవసాయానికి సంబంధించిన యంత్ర పరికరాలు, పనిముట్లు కొనుక్కునేందుకు ఈ రుణాలను అందజేశాడు. బట్ తను అనుకున్నటువంటి లక్ష్యాన్ని అధికారుల అవినీతి వలన అది పూర్తిగా ప్రజల వద్దకు వెళ్ళలేక ఇది కూడా ఒక పూర్తి స్థాయిలో ఒక అత్యంత వ్యతిరేకమైన సంస్కరణగా మహమ్మద్ బిన్ తుగ్లక్ నిలబెట్టి ఈ యొక్క భారతదేశ చరిత్రలో ఎస్పెషల్లీ ఢిల్లీ సుల్తానుల్లో పిచ్చి తుగ్లక్గా మహమ్మద్ బిన్ తుగ్లక్ను నిలబెట్టింది. ఇటువంటి సంస్కరణల వలన అదే సంస్కరణలు సక్సెస్ అయ్యి ఉంటే అల్లావుద్దీన్ ఖిల్జీ కంటే గొప్పవాడయ్యి ఉండేవాడు మహమ్మద్ బిన్ తుగ్లక్. ఇంతవరకు ఇచ్చాడు. ఇక ఈ ఫిరోజ్ షా తుగ్లక్ కాలంలో ఇక్కడ మనకు గుర్తించాల్సిన విషయం ఏంటంటే ఈయన ఎక్కువగా వ్యవసాయాభివృద్ధికి కృషి చేశాడు. ఈయన కాలంలో ఎక్కువగా నిర్మాణాలు అనేటటువంటివి జరిగాయి. ముఖ్యంగా అందులో మనకు హౌస్ కాస్ అనేటటువంటిది, అలాగే ఫిరోజాబాద్, ఇస్సార్, ఫిరోజాపూర్, ఫతేబాద్ లాంటి ముఖ్యమైన నగరాలు నిర్మించాడు. ఈయన కాలంలో లోటస్ ఆకారం, తామర పువ్వు ఆకారంతో కలిగిన నిర్మాణాలు లేదా కట్టడాలు ఫిరోజ్ షా తుగ్లక్ కాలంలో ఎక్కువగా నిర్మించబడ్డాయి. ఇక తుగ్లక్ వంశంలో చివరివాడు నాసిరుద్దీన్ మహమ్మద్ తుగ్లక్. ఈయన తుగ్లక్ వంశంలో చివరివాడు. ఈయన కాలంలోనే 1300 క్రీస్తు శకం 1300
98 సంవత్సరంలో మధ్య ఆసియాలో సమర్థవంతమైన రాజ్యం సమర్కండ్. ఆ సమర్కండ్ పాలకుడైన ఈ యొక్క తైమూరు క్రీస్తు శకం 1398లో ఢిల్లీ సుల్తాన్ల కాలంలో తుగ్లక్ వంశంలో చివరి వాడైన నాసిరుద్దీన్ మహమ్మద్ తుగ్లక్ కాలంలో ఈ యొక్క దండయాత్ర చేసి ఈ యొక్క నాసిరుద్దీన్ మహమ్మద్ను ఓడించి ఆయన రాజ్యాన్ని వదిలిపెట్టి వెళ్ళి పారిపోగా 15 రోజుల పాటు తన అనుచరులతో ఇష్టం వచ్చినట్టుగా ఢిల్లీని దోచుకొని సిరి సంపదలు దోచుకొని ఈ యొక్క స్త్రీలను వాళ్ళ సైనికుల చేత అత్యాచారాన్ని చేయించి చిన్నపిల్లలను చూడకుండా చంపివేసి ఇక్కడ దేవాలయాలను ధ్వంసం చేసి పూర్తి స్థాయిలో ఇక్కడి నుంచి వేల కొలది హస్తకళాకారులు, వృత్తి నైపుణ్యం వాళ్ళని, శిల్పకారులను, నిపుణులను వీళ్ళందరినీ కూడా తన సమర్కండ్ రాజ్యానికి తీసుకెళ్ళి అక్కడ మసీదుల నిర్మాణాన్ని ఆ నిర్మాణ పనికి శ్రీకారం చుట్టాడు. ఎవరయ్యా అంటే ఈ యొక్క అత్యంత కీలకమైనటువంటి తైమూర్ షా అతనే. సో మరి అటువంటి ఈ తైమూర్ చేసిన దాడి వల్ల దాదాపు 1 శతాబ్దం కాలం పాటు కూడా ఢిల్లీ సుల్తానులు ఆ యొక్క ఢిల్లీని పునర్నిర్మించుకోవడానికి 100 సంవత్సరాలు పట్టిందంటే అర్థం చేసుకోండి. ఈ దారుణమైన సంఘటన వలన ఈ ప్రభావం పూర్తి స్థాయిలో నెమ్మదిగా కాలక్రమంలో కాబూల్ ప్రాంతాన్ని పరిపాలించే ఈ యొక్క బాబర్ అనేవాడు మన భారతదేశానికి వచ్చి దండయాత్ర చేసి ఇక్కడ మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించడానికి ఇది ఒక కారణంగా అది ఎక్కువ ప్రభావాన్ని చూపడం అనేది జరిగింది మిత్రులారా. అలా ముఖ్యంగా ఈ నాసిరుద్దీన్ మహమ్మద్ తుగ్లక్ పారిపోయిన తర్వాత ముఖ్యంగా ఈ యొక్క తైమూర్ షా లేదా తైమూర్ ఖాన్ తన సమర్కండ్ రాజ్యానికి వెళ్తూ ఇక్కడ తాను జయించిన తన రాజ్య భూభాగాలపై కిజిర్ ఖాన్ అనేటటువంటి ఈ సయ్యద్ వంశానికి చెందిన కిజిర్ ఖాన్ సయ్యద్ను తన యొక్క ప్రతినిధిగా పెట్టి అతడు తన రాజ్యానికి వెళ్ళిపోవడం జరిగింది. అలా ఈ కిజిర్ ఖాన్ సయ్యద్ అనే సయ్యద్ వంశానికి సంబంధించిన పాలకుడు ఎవరైతే ఉంటారో అతడు తైమూర్ షా అంటే తాను పరిపాలన చేసినంత వరకు కూడా తైమూర్ యొక్క ప్రతినిధిగానే ఉంటూ ఈ యొక్క సయ్యద్ వంశాన్ని పరిపాలించాడు. అలా ఈ యొక్క ఢిల్లీ సుల్తాన్లో 4వ వంశం సయ్యద్ వంశం. ఈ సయ్యద్ వంశానికి సంబంధించిన పాలకుల్లో కిజిర్ ఖాన్ సయ్యద్, మనకు మహమ్మద్ షా, అలాగే 4వది ఆలం షా. ఇవి మనకు ముఖ్యమైనది. సో కిజిర్ ఖాన్ సయ్యద్ ఈయన సయ్యద్ వంశ స్థాపకుడిగా తైమూర్ ప్రతినిధిగా ఉంటూ పరిపాలన చేశాడు. మహమ్మద్ ప్రవక్త, ఇస్లాం మత స్థాపకులు మహమ్మద్ ప్రవక్త సంతతి లేదా వారసులుగా చెప్పుకుంటూ వీళ్ళు పరిపాలన చేయడం జరిగింది. ఢిల్లీ సుల్తానుల్లో అరబ్ జాతికి చెందిన వాళ్ళుగా గుర్తింపు పొందారు. మరి కిజిర్ ఖాన్ సయ్యద్ తర్వాత వచ్చిన ముబారక్ షా ఈ సయ్యద్ వంశంలో గొప్పవాడిగా పేరుగాంచాడు. ఈ యొక్క సయ్యద్ వంశాన్ని పునర్వ్యవస్థీకరణ చేసేటటువంటి ప్రయత్నం, రాజ్య విస్తరణ చేసే ప్రయత్నం చేశాడు. బట్ తన ప్రయత్నంలో భాగంగా కొన్ని లోపాల వలన తాను ఇంప్లిమెంటేషన్ చేయవలసిన సంస్కరణలను చేయలేక విఫలుడు కావడం జరిగింది. ఇక తర్వాత మహమ్మద్ షా, ఆలం షా అసమర్థులు కావడం వల్ల ఈ ఆలం షాని ఈ లోడీ వంశానికి సంబంధించిన బహలుల్ లోడీ ఓడించి 1451లో సయ్యద్ వంశాన్ని అంతం చేసి ఢిల్లీ సుల్తానుల్లో 5వ వంశమైన ఈ లోడీ వంశాన్ని స్థాపించడం జరిగింది. ఢిల్లీ సుల్తానుల్లో చివరి వంశం. మరి ఇందులో పాలకులు ఎవరంటే బహలుల్ లోడీ, అలాగే మనకు సికిందర్ లోడీ, అలాగే మనకు ఇబ్రహీం లోడీ అనేటటువంటివి. మరి ముఖ్యంగా ఈ సయ్యద్ వంశంలో ఇతనికి సంబంధించిన ఇయర్ మాత్రమే ఇవ్వడం జరిగింది. ఈ ఏంటిదయ్యా అంటే 1414 నుంచి 1421. సో ఇది ఒకటి ఇచ్చాడు, గుర్తుంచుకోండి. మరి లోడీ వంశంలో ఇయర్స్ ఇచ్చాడు 1451 నుంచి 1489, 1489 నుంచి 1517 సికిందర్ లోడీ, 1517 నుంచి 1526 వరకు మనకు ఇబ్రాహిం లోడీ. ఈ పాలకుల పేర్లు వాళ్ళ యొక్క టైమ్ ఆఫ్ పీరియడ్ అనేది ఇవ్వడం జరిగింది. మరి బహలుల్ లోడీ 1451 నుంచి 89 వరకు అత్యధికంగా 38 సంవత్సరాలు ఢిల్లీ సుల్తానుల్లో ఎక్కువ కాలం పరిపాలించిన
ఏకైక ఢిల్లీ సుల్తాన్గా పేరుగాంచాడు. మరి ఈయన ముఖ్యంగా తన కాలంలో స్థానిక ప్రభువుల యొక్క తిరుగుబాట్లను అణిచివేయడానికి ప్రయత్నం చేశాడు, వాళ్ళను సంతృప్తి పరిచే ప్రయత్నం చేశాడు ఈ బహలుల్ లోడి. ఇక సికిందర్ లోడి వంశంలో గొప్పవాడు కానీ పరమత సహనం లేనటువంటి వాడు. తాను చేపట్టిన కొన్ని ముఖ్యమైనటువంటి సంస్కరణలు అవి సఫలం కాలేక ఈయన కూడా పూర్తి స్థాయిలో సంతృప్తికరమైన ప్రయోజనాలను అందుకోలేకపోయాడు సికిందర్ లోడి. నేడు మనం చూస్తున్న ఆగ్రా పట్టణ నిర్మాత ఇతడే. ఆగ్రా పట్టణాన్ని నిర్మించాడు. అలాగే ఢిల్లీ సుల్తానుల్లో లోడి వంశస్థుల రాజధాని ఢిల్లీ నుండి ఆగ్రాకు మార్చింది కూడా సికిందర్ లోడి. బట్ పరమత సహనం లేదు. గొప్ప భక్తి ఉద్యమకారుడైన కబీర్కు బహిరంగంగా ఉరిశిక్ష విధించి అతని మరణానికి కారణమైన వాడు ఈ సికిందర్ లోడి. ఈ హిందువులపై జిజియా తీర్థయాత్రల పన్నును తిరిగి విధించినటువంటి ముస్లిం పాలకుడు సికిందర్ లోడి. మరి ఇతని తర్వాత చివరి పాలకుడైనటువంటి ఇబ్రహీం లోడి వచ్చాడు. ఈ ఇబ్రహీం లోడిని 1526 ఏప్రిల్ 21వ తేదీన ఈ కాబూల్ ప్రాంత పాలకుడైన బాబర్ యొక్క భారతదేశంపై దండెత్తి ఈ 1526 సంవత్సరం ఏప్రిల్ 21వ తేదీన జరిగిన నేటి హర్యానాలోని పానిపట్టు అనే ప్రాంతం వద్ద జరిగిన మొదటి పానిపట్టు యుద్ధంలో ఈ యొక్క బాబర్ ఈ యొక్క ఇబ్రహీం లోడిని ఓడించడం జరిగింది. మరి యుద్ధంలో బాబరు మరఫిరంగులు, తుపాకులు, మందుగుండు సామాగ్రులను ఉపయోగించడం వలన ఈ ఇబ్రహీం లోడి శరీరం మొత్తం తీవ్ర గాయాలై రక్తస్రావం జరిగి యుద్ధభూమిలోనే మరణించాడు. అలా ఢిల్లీ సుల్తానుల్లో యుద్ధభూమిలో మరణించిన ఏకైక ఢిల్లీ సుల్తానుగా ఈ యొక్క ఇబ్రహీం లోడి పేరుగాంచాడు. అలా ఈ యొక్క మొఘలులనే మరో ముస్లిం పాలకులు ఈ ఢిల్లీ సుల్తానుల్లో చివరి వంశమైన లోడి వంశం వాళ్ళని అంతం చేసి ఈ యొక్క మొఘల్ సామ్రాజ్యాన్ని భారతదేశంలో 1526లో స్థాపించడం అనేటటువంటిది జరిగింది. మిత్రులారా, ఇక్కడ ఈ విషయాన్ని కూడా మనం గమనించాలి. అయితే ఈ ఢిల్లీ సుల్తానుల్లో మనకు టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి 5 రాజవంశాలలో బానిస వంశం, ఖిల్జీ వంశము, తుగ్లక్ వంశం వీళ్ళ ముగ్గురు తురుష్క జాతీయులు కాగా ఈ యొక్క ఇప్పుడు మనం ఏదైతే మాట్లాడుకున్నామో సయ్యద్ వంశం వాళ్ళు అరబ్ జాతీయులుగా, అలాగే ఢిల్లీ సుల్తాన్లో చివరి వంశంగా చెప్పబడ్డ ఈ యొక్క లోడి వంశం వాళ్ళు ఆఫ్ఘన్ జాతీయులుగా పేరుగాంచడం అనేది జరిగింది. ఇంతవరకు మనకు ఢిల్లీ సుల్తాన్లకు సంబంధించిన 5 రాజవంశాలకు చెందిన టెక్స్ట్ బుక్ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారం పాలకుల గురించి మనం ఇక్కడ చూసాం. మరి ఇక్కడ వారి యొక్క పరిపాలన విధానానికి సంబంధించిన సమాచారం ఇచ్చాడు. ఢిల్లీ సుల్తాన్ల కాలంలో ఇక్కడ సుల్తాన్ అనేటటువంటి సర్వాధికారిగా పెత్తనం చేసేవాడు. అంటే ఇక్కడ పరిపాలనా పరమైన కానీ, న్యాయపరమైన కానీ, సైనిక పరమైన కానీ, అలాగే మనకు రెవెన్యూ పరమైన అంటే ఆర్థిక పరమైన కానీ, మతపరమైన కానీ ఇన్ని రకాలైన అంశాలలో ఈ యొక్క ఆనాటి సుల్తాను కర్త కర్మ క్రియగా సర్వాధికారిగా సుల్తాన్ అనేవాడు దైవాంశ సంభూతుడిగా భూమిపై భగవంతుడు ప్రతినిధిగా భావించబడి ఇన్ని అంశాల మీద తాను సర్వాధికారాలు కలిగి ఉండేవాడు. అంతేకాదు ముఖ్యంగా ఈ ఢిల్లీ సుల్తానుల్లో ముఖ్యంగా షరియత్ అనేటటువంటి ఇస్లాం మతానికి సంబంధించిన న్యాయ సూత్రాలు, ఇస్లాం న్యాయ సూత్రాలకు పేరు షరియత్. ఈ ఇస్లాం న్యాయ సూత్రాలుగా పేరుగాంచిన షరియత్ను అనుసరించి ఈ ఢిల్లీ సుల్తానులు ఖలీఫాలనే ఇస్లాం మత గురువుల యొక్క ప్రమేయంతో వీళ్ళు పరిపాలన కొనసాగించడం అనేది జరిగింది. అంతేకాదు వీళ్ళు ముఖ్యంగా పరిపాలనలో సమర్థవంతం తీసుకురావడానికి వీళ్ళు మంత్రి మండలిని కూడా ఏర్పాటు చేసుకొని వీరు పరిపాలన చేశారు. అంతేకాదు ముఖ్యంగా తమ యొక్క రాజ్యాన్ని సుభిక్షంగా పరిపాలించడానికి తమ రాజ్యాన్ని కొన్ని భాగాలుగా విభజించారు. అందులో ఏమిటయ్యా అంటే ఇక్తాలు, షిక్కులు, పరగణాలు, గ్రామాలు. ఇక్తాలు, షిక్కులు, పరగణాలు, గ్రామాలు అంటే ఇక్కడ అర్థం ఏంటిది అంటే ఇక్కడ రాజ్యం సుల్తాన్ అధినేత, ఇక్తాలు, షిక్కులు, పరగణాలు, గ్రామాలు. అంటే ఇక్తాలు అనేటటువంటి వాటిని షిక్కులుగా, షిక్కులను పరగణాలుగా, పరగణాలని గ్రామాలుగా విభజించారు. మరి ఇందులో ఈ రాజు ఇలా విభజించి ఏం చేశాడు, మంత్రిమండలిని ఏర్పాటు చేసుకొని
ఒక్కొక్క శాఖను కేటాయించుకొని పరిపాలన సుభిక్షంగా చేసుకోవడానికి ప్రయత్నం చేశాడు. ఇందులో ముఖ్యంగా ఇల్టుట్మిష్ ఏం చేశాడు, ఇటువంటి ఒక మంత్రి మండలిని చాలీసా లేదా చిహల్గనే అనే పేరుతో ఏర్పాటు చేసుకొని అద్భుతమైన పరిపాలన ముందుకు తీసుకెళ్ళాడు. అంతేకాదు ముఖ్యంగా అనేక మంది బానిసలను కొనుగోలు చేసి వాళ్ళను ముఖ్యంగా సైనిక అవసరాలు తీర్చడానికి ఉపయోగించుకున్నాడు. ఈ సైనిక అవసరాలు తీర్చుకోవడానికి ఈ బానిసలను కొనుగోలు చేసే పద్ధతి పర్షియాలో ఏ పేరుతో పిలువబడ్డదంటే బందగాన్. ఈ బందగాన్ అటువంటి ఇల్టుట్మిష్ చేపట్టిన ఈ నూతన సంస్కరణ ఈ సైనిక అవసరాల కోసం బానిసలను కొనుగోలు చేసి వాళ్ళను నియమించుకొని వారి యొక్క విశ్వాసాన్ని చూరగొని తర్వాత అందులో కొంతమంది విశ్వాసం కలిగిన నిజాయితీ పరులైనటువంటి బానిసలని చేరదీసుకొని మనము వారికి సైనికాధికారులుగా అంటే ఇక్కడ గవర్నర్లుగా ముఖ్యమైన పాలనాధికారులుగా నియమించుకోవచ్చు అనేటటువంటి ఆలోచన ఈ ఇల్టుట్మిష్ తీసుకువచ్చాడు. మరి ఇల్టుట్మిష్కు వచ్చినటువంటి ఈ ఆలోచనే తర్వాత కాలంలో ఖిల్జీ వంశస్థులు, తుగ్లక్ వంశస్థులు ఇదే పరిపాలన నమూనాని స్వరూపాన్ని ముందుకు తీసుకువెళ్ళడం అనేది జరిగింది. మరి అటువంటి నమూనాల నుంచి పుట్టిందే ఈ ఇక్తా అనే పద్ధతి. అంటే ఈ ఇల్టుట్మిష్ ఏం చేశాడు, తన రాజ్యాన్ని ఇక్తాలు అనేటటువంటి కొన్ని సైనిక రాష్ట్రాలుగా విభజించాడు. ఈ సైనిక రాష్ట్రాల మీద ఇక్తేదార్ లేదా ముక్తి లేదా అమీర్ అని పిలువబడే ఈ సైనికాధికారులను నియమించి ఏం చేశాడు, ఆ ఇక్తాలనే సైనిక రాష్ట్రాల మీద పూర్తి పరిపాలన బాధ్యత అంటే రెవెన్యూ బాధ్యత కానీ, సైనిక పోషణకయ్యేటటువంటి భారం బాధ్యత కానీ, న్యాయ పరిపాలనమైన వ్యవహారాలు కానీ, భూమి శిస్తును వసూలు చేసేటటువంటి అధికారం కానీ వాళ్లకు కల్పించడం జరిగేది. అలా వాళ్ళు ఏం చేసేవాళ్ళు, ఈ ముక్తీలనే అధికారులు ఇక్తాల మీద పరిపాలనా పర్యవేక్షణ అధికారులుగా నియమించబడి చక్రవర్తి తమ మీద ఉంచిన బాధ్యతను నిర్వర్తించేవారు, శిస్తు వసూలు చేసేవారు, న్యాయాధికారాలు కలిగి ఉండేవారు, రెవెన్యూ పరమైన విషయాలలో నిర్దిష్టమైనటువంటి నిబిడీకృతమైనటువంటి అభిప్రాయాన్ని కలిగి ఉండేటటువంటి వారు, శాంతి భద్రతలు కాపాడేవారు. చక్రవర్తి సుల్తాన్ తమకు అప్పజెప్పిన సైన్య పోషణకయ్యే ఖర్చుని ఆ వసూలు చేసిన శిస్తులో కొంత భాగం తీసి వాళ్ళు దానికి ఉపయోగించేవాళ్ళు. మిగిలినటువంటి భాగాన్ని పరిపాలన పర్యవేక్షణ వ్యవహారాలు చూడడానికి అది రాజ్య ఖజానాకు పంపించడం అనేటటువంటిది జరిగేది. ఇన్ని చేస్తున్నా కూడా ఆనాటి సుల్తాను వీరిని నమ్మకుండా ఒకే ప్రాంతంలో ఉంటే ప్రజలతో, స్థానికులతో సంబంధాలు ఏర్పరచుకొని మాకు రేపు ఎదురు తిరుగుతారు, వ్యతిరేకులవుతారు అని ఆలోచించి ఏం చేశారంటే వీళ్ళ యొక్క పదవులు వంశపారంపర్యం చేయకుండా ఈ ముక్తీలనే అధికారుల యొక్క పదవుల్ని వంశపారంపర్యానికి అర్హత లేదని పేర్కొంటూ తరచుగా వాళ్ళని ఒక చోటు నుండి మరొక చోటుకు మారుస్తూ శక్తివంతమైనటువంటి ఒక నూతన సైనిక వ్యవస్థకు శ్రీకారం చుట్టడానికి ప్రయత్నం చేశారు ఈ ఇక్తా వ్యవస్థ వల్ల. మిత్రులారా, ఇక్కడ ఈ విషయాన్ని కూడా మీరు గమనించాలి. అలాగే మరి ఢిల్లీ సుల్తాన్ల కాలంలో మరి ముఖ్యమైనటువంటి సమాచారం ఏ విధంగా ఉంది. ఈ ఢిల్లీ సుల్తాన్ల కాలంలో మన భారతీయ సమాజంలో విదేశీ ముస్లిములు అలాగే స్వదేశీ ముస్లిములు, విదేశీ ముస్లిములు, స్వదేశీ ముస్లిములు అనే తేడాలు రావడం జరిగింది. వీరి మధ్య పరస్పర తీవ్ర విద్వేషాలు రావడం జరిగింది. వాళ్ళే సున్నీలు అలాగే షియాలు. సున్నీలు షియాలనే విదేశీ స్వదేశీ ముస్లిముల మధ్య తేడాలు రావడంతో పాటు ముఖ్యంగా ఆనాటి భారతీయ సమాజంలో జనాభా చూస్తే హిందువులు ఎక్కువగా ఉన్నారు, కానీ తక్కువగా ఉన్నది ముస్లిములు. కానీ పాలకులుగా ఉన్నది ఎవరంటే ముస్లిములు, పాలితులుగా వాళ్ళ చేత పాలించబడే వాళ్ళు ఎవరంటే హిందువులు. అలాగే ఇక్కడ మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే విదేశీ ముస్లిం పాలకులు కానీ, వారికి సంబంధించిన ఇస్లాం మతానికి సంబంధించినటువంటి వాళ్ళు కానీ ముఖ్యమైనటువంటి ఉన్నత ఉద్యోగాలలో అధికారులుగా కొనసాగుతూ పాలనా ప్రభావాన్ని వీళ్ళు తమ కనుసైగల్లో తీసుకునేవాళ్ళు. కానీ ఎంతసేపు మన యొక్క హిందువులు ఇక్కడ ఎంతసేపు ఒక ఎట్లా చెప్పాలి, మనం విద్యాబోధన నేర్పే గురువులుగా, అలాగే ముఖ్యమైనటువంటి న్యాయాధికారులుగా, ఇతర వృత్తి వర్గాల వారిగా
స్థిరపడిపోవడం జరిగింది. అంతేకాదు ఆనాటి సమాజంలో చేతి వృత్తి వర్గాల వాళ్ళు కానీ, కళాకారులు కానీ, వ్యాపారస్తులు కానీ, ఎస్పెషల్లీ మనకు ఆ యొక్క హస్తకళాకారులు కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ బేబీ, వీళ్ళంతా కూడా ఒక్కొక్క రకమైనటువంటి వృత్తిని చేపట్టుకుంటూ వాళ్ళు జీవనాన్ని కొనసాగించారు. కానీ ఇక్కడ గమ్మత్తైన విషయం ఏంటంటే ఢిల్లీ సుల్తాన్ల కాలం నాటి సమాజంలో పూర్తి స్థాయిలో ఎక్కువ మంది నివసించే హిందువుల మీద తక్కువగా జనాభా ఉన్న ముస్లిం పాలకులు పెత్తనం చేసేవారు. వాళ్ళు పాలకులుగా, మనం పాలితులుగా ఉండేది. వాళ్ళు అత్యున్నతమైన ఉద్యోగాలు అధిరోహించేది. పాలనా ప్రభావం మీద కనుసైగా చేస్తే వాళ్ళు పూర్తి స్థాయిలో వాళ్ళ వ్యవహారాలను తమ గుప్పెట్లో ఉంచుకునేవారు. మనం ఎంతసేపు రెండవ కేటగిరీగా ఈ యొక్క నార్మల్ ఇతర ఉద్యోగాలు చేసుకుంటూ మనము ఈ యొక్క జీవనాన్ని కొనసాగించుకునేటటువంటి పరిస్థితి ఈ యొక్క ఢిల్లీ సుల్తాన్ల కాలం నాటి సమాజంలో ఎదురైందనేటటువంటి విషయాన్ని మనకు క్లియర్గా కొన్ని ముఖ్యమైనటువంటి గ్రంథాలు చెప్తున్నాయి. మరి వాటి ప్రకారంగా చూస్తే ఆనాటి సమాజంలో వారి పాత్ర మన హిందువుల మీద ఎంతగా ఉన్నదో చూస్తే అర్థమవుతుంది మిత్రులారా. ఇక్కడ ఈ విషయాన్ని కూడా మనం పర్ఫెక్ట్గా గుర్తుంచుకోవాలి. అలాగే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఢిల్లీ సుల్తాన్ల కాలం నాటి ఆర్థికపరమైన అంశాలు ఏమిటి అంటే, ఢిల్లీ సుల్తాన్ల కాలంలో జనరల్గా ప్రధాన వృత్తి ఏంటంటే, ప్రజల ప్రధాన వృత్తి ఏంటంటే వ్యవసాయం. జనరల్గా వీళ్ళ కాలంలో వసూలు చేయబడ్డ భూమి శిస్తు ఎంత అంటే 1/3 వంతు. ఈ వ్యవసాయం ఖరీఫ్ రబీ 2 పంట కాలాల్లో వివిధ రకాల పంటలు పండించారు. ఆహార ధాన్యాలు అంటే ఆహార పంటలు, ఆహారేతర పంటలు. అంటే వ్యవసాయంతో పాటు వ్యాపారం అభివృద్ధి చెందింది, పరిశ్రమలు అభివృద్ధి చెందాయి. మరి అటువంటి పరిశ్రమల్లో వీరి కాలంలో ఎక్కువగా అభివృద్ధి చెందిన పరిశ్రమగా వస్త్ర పరిశ్రమను చరిత్రకారులు గుర్తించారు. వస్త్ర పరిశ్రమను చరిత్రకారులు గుర్తించడం అనేది జరిగింది. అంతేకాదు వీరి కాలంలో వ్యాపారం కూడా అంతే వీధిలో కొనసాగింది. అంటే దేశీయ విదేశీ వ్యాపారం అనేవి రెండు కూడా అభివృద్ధి చెందాయి ముఖ్యంగా. మరి అందులో చూసుకుంటే ఇక్కడ ఢిల్లీ కానీ, దౌలతాబాద్ కానీ, లక్నో కానీ, లాహోర్ కానీ, ముల్తాన్ కానీ, ఒకసారి ఇక్కడ చూసుకుంటే ఢిల్లీ, దౌలతాబాద్, లక్నో, లాహోర్, ముల్తాన్ ఇవన్నీ కూడా దేశీయ వాణిజ్యానికి ముఖ్యమైన కేంద్రాలుగా ఢిల్లీ సుల్తాన్ కాలంలో పేరుగాంచాయి. ఈ ముఖ్యమైన కేంద్రాల సహకారంతో వీళ్ళు ముఖ్యంగా ఈ యొక్క అరేబియా, చైనా, ఆఫ్రికా, ముఖ్యంగా యూరోపియన్ దేశాలతో వీళ్ళు విదేశీ వర్తక వ్యాపార సంబంధాలను కొనసాగించడం అనేది జరిగింది. మరి ముఖ్యంగా ఈ విదేశీ వ్యాపారాలు కొనసాగించేటటువంటి క్రమంలో ప్రధానంగా వీరు ఎగుమతులు అనేటటువంటివి ఏం చేసేవారు అనేది చూస్తే పత్తి కానీ, ఆహార ధాన్యాలు కానీ, అలాగే ముత్యాలు, అలాగే నాలుగోది ఎస్పెషల్లీ సముద్రపు ముత్యాలు కానీ, అలాగే ముఖ్యంగా నీలిమందు ఇవన్నీ కూడా మనకు జనరల్గా పత్తి, ఆహార ధాన్యాలు, ముత్యాలు, ఎస్పెషల్లీ సముద్రపు ముత్యాలు, నీలిమందు ఇవన్నీ కూడా వీరు ప్రధానంగా ఎగుమతులు చేసుకునేవారు. దిగుమతుల్లో ప్రధానంగా ఇక్కడ మనకు లోహాలు, బంగారం కానీ, వెండి కానీ, రాగి కానీ, అలాగే శక్తివంతమైనటువంటి గుర్రాలు కానీ, మద్యం అంటే వైన్ కానీ, విదేశీ గాజు సామాగ్రి కానీ, అద్దకం అటువంటి ఇవన్నీ కూడా వీళ్ళు దిగుమతి చేసుకునేటటువంటి వాళ్ళు. ఎగుమతుల్లో ఇవి ప్రధానంగా ఇవ్వడం అనేది జరిగింది. ఇవి ఎగుమతులు ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో. మరి ముఖ్యంగా ఇక్కడ మనం గమనించాల్సినటువంటి ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రధానంగా ఈ ఢిల్లీ సుల్తాన్ల కాలంలో మరి ఎస్పెషల్లీ వర్తక వ్యాపారంలో ప్రధానంగా నాణెముల పాత్ర అనేది ఎక్కువగా ప్రసిద్ధిగాంచిందంటాం. అందులో మనకు టంకా, జిటల్, మొహర్ అనేటటువంటి నాణ్యాలు ఎక్కువగా ప్రసిద్ధి చెందాయి. మొహర్ అంటే బంగారం నాణ్యాలు, టంకా అంటే వెండి నాణ్యాలు, జిటల్ అంటే రాగి నాణ్యాలు. టంకా అంటే వెండి నాణం, జిటల్ అంటే రాగి నాణ్యం,
పరిజ్ఞానం, మొహర్ అంటే బంగారు నాణ్యాలు. ఇవన్నీ కూడా ఢిల్లీ సుల్తాన్ల కాలంలో ప్రాచుర్యంలో ఉన్న వర్తక వ్యాపారంలో కానీ వస్తు వినిమయ మారక ద్రవ్యంలో భాగంగా పార్టిసిపేట్గా ఉన్న ప్రాచుర్యంలోకి రాబడ్డ బంగారం, వెండి, రాగి నాణ్యాలుగా వీటిని మీరు క్లియర్ కట్గా గుర్తుంచుకోవాలి మిత్రులారా, క్లియర్ కట్గా గుర్తుంచుకోవాలి. ఇది మనకు ముఖ్యంగా మనకు అత్యంత కీలకమైనటువంటి ఈ యొక్క సమాచారాన్ని గుర్తుంచుకోవాలి. ఆర్థిక పరిస్థితులు అయిపోయింది కదా. ఇప్పుడు మనకు క్లియర్గా ఇక్కడ మనకు ఇక మిగిలి ఉన్న దాంట్లో వీరి కాలం నాటి వాస్తు నిర్మాణ శిల్ప సంపద. మరి ఢిల్లీ సుల్తాన్ల కాలంలో ముఖ్యంగా ఇక్కడ గుర్తుపెట్టుకునేటటువంటి అంశం మనకు ఈ టెక్స్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీరి కాలంలో మొదట అరబిక్ మరియు ఇస్లాం అనేటటువంటి ఈ రెండు మిశ్రమ సమ్మేళన శిల్పకళను ఈ ఢిల్లీ సుల్తాన్లు తమ యొక్క భవన నిర్మాణాల్లో, కట్టడాల్లో దీన్ని మొట్టమొదటిసారిగా ప్రాచుర్యంలోకి తీసుకొచ్చాడు. అయితే తర్వాత కాలంలో ఇది ముందల ఏమైంది అంటే ముఖ్యంగా హిందూ మతానికి సంబంధించిన వాస్తుపరమైన అలంకరణ తోరణ ద్వారాలను, అలాగే ముఖ్యమైనటువంటి ఆ యొక్క అత్యంత కీలకమైనటువంటి లతలు, తీగలు ఏవైతే ఉంటాయో వీటిని, రకరకాలైనటువంటి డిజైన్లని, వీటిని ఈ యొక్క ఏమాత్రం మెన్షన్ చేయకుండా కేవలము రేఖాగణితానికి సంబంధించిన గుర్తులను కాలిగ్రఫీ అనేటటువంటి వాటిని వీళ్ళు వ్యాప్తిలోకి తీసుకొచ్చారు. సో హిందూ మతానికి సంబంధించిన శిల్పకళలో వాస్తుపరమైన అలంకరణ తోరణ ద్వారాలు కాకుండా రేఖాగణితానికి సంబంధించిన గుర్తులు, కాలిగ్రఫీ వంటి వాటిని తమ యొక్క వాస్తు నిర్మాణ శిల్పశైలిలో భాగంగా చేసుకున్నారు. అందులో భాగంగానే ఈ స్వదేశీ నిర్మాణ పద్ధతులైన రెండింటిని ఈ ముస్లిం పాలకులు ప్రాచుర్యంలోకి తీసుకొచ్చాడు. ఒకటి ట్రాబిట్ అనేటటువంటిది, రెండోది ఆర్కియేట్ అనేటటువంటి నిర్మాణ పద్ధతి. ఈ ట్రాబిట్, ఆర్కియేట్ అనేవి రెండు కూడా ఈ ఢిల్లీ సుల్తాన్ల కాలంలో కొత్తగా ప్రాచుర్యంలోకి తీసుకురాబడిన వాస్తు నిర్మాణ శిల్పకళలు. ఈ ట్రాబిట్ అంటే ఏమిటి? రెండు నిలువు స్తంభాల పైన అడ్డంగా ఒక దూలాన్ని ఉంచి వాటి పై కప్పులకు తలుపులు, కిటికీలను అమర్చేటటువంటి నిర్మాణ పద్ధతిని ఈ యొక్క ట్రాబిట్ నిర్మాణ పద్ధతి అంటారు, లేదా దీనినే కార్ బెల్ట్ పద్ధతి అని చెప్పేసి అంటాము. రెండు నిలువు స్తంభాల పైన అడ్డంగా ఒక దూలాన్ని ఉంచి దాని యొక్క పైకప్పుకు తలుపులు, కిటికీలను అదనంగా అమర్చేటటువంటి నిర్మాణ పద్ధతి. మరి తర్వాత కాలంలో ట్రాబిట్ పద్ధతి తర్వాత ఆర్కియేట్ నిర్మాణ పద్ధతి రావడం జరిగింది. ఈ ఆర్కియేట్ నిర్మాణ పద్ధతి అంటే ఈ యొక్క అప్పటి వరకు తలుపుల మీద, కిటికీల మీద ఉంచినటువంటి మొత్తం బరువును ఈ యొక్క కమాన్ల మీద లేదా ఆర్చీల మీద మోపేటటువంటి నిర్మాణ పద్ధతి. అప్పటి వరకు తలుపుల మీద, కిటికీల మీద ఒక భవన నిర్మాణం యొక్క మొత్తం బరువును ఉంచి నిర్మించేవాళ్ళు. కానీ ఈ ఆర్కియేట్ నిర్మాణ పద్ధతిలో తలుపుల మీద, కిటికీల మీద ఉంచిన నిర్మాణ బరువును మొత్తం కూడా కమాన్ల మీద లేదా ఆర్చీల మీద మోపి నిర్మాణం చేసే పద్ధతి ఏదైతే ఉంటుందో దాన్ని ఆర్కియేట్ నిర్మాణ పద్ధతి అని చెప్పేసి పిలవడం అనేది జరిగింది. రెండు నిర్మాణ పద్ధతులను వీళ్ళు తీసుకురావడం జరిగింది. ఇక కాలక్రమంలో మన హిందూ మతానికి సంబంధించిన హస్తకళాకారులను, నిపుణులను, నైపుణ్యం కలిగిన వారిని, అలాగే శిల్పకళాకారులను, వీళ్ళందరినీ ఈ యొక్క భవన నిర్మాణంలో వీళ్ళని భాగస్వాములుగా చేసుకొని అత్యంత ముఖ్యంగా వారితో అనేక నిర్మాణాలు చేయించుకున్నారు. దానిలో భాగంగా కలిగినటువంటి మార్పు ఏంటంటే ఢిల్లీ సుల్తాన్ల కాలక్రమంలో అరబిక్, ఇస్లాం మత శిల్పకళా సమ్మేళనంగా ఉన్నది. కాలక్రమంలో ఈ కారణం వల్ల ఇండో ఇస్లామిక్ శైలి లేదా ఇండో పర్షియన్ శైలి అనేటటువంటిది ఈ యొక్క భారతదేశంలో ప్రవేశపెట్టడం జరిగింది. మరి ఇటువంటి ఇండో ఇస్లామిక్ శైలిలో భారతదేశంలో నిర్మించబడ్డటువంటి నిర్మాణాలలో మనకు ఢిల్లీ సుల్తాన్ల కాలంలో కువత్ ఉల్ ఇస్లాం, కుతుబ్ మినార్ కావచ్చు, అలై దర్వాజా, అలై మినార్,
తుగ్లకాబాద్ వంటి అనేకమైనటువంటి నిర్మాణాలన్నీ కూడా ఇటువంటి ఈ యొక్క ఇండో ఇస్లామిక్ శైలిలో భారతదేశంలో నిర్మించబడ్డవి. మరి అటువంటి ముఖ్యమైన నిర్మాణాలలో ఇక్కడ మనకిచ్చింది ఏమిటయ్యా అంటే ఫస్ట్ది కుతుబ్ మినార్, అలాగే రెండవది అలై దర్వాజా. కుతుబ్ మినార్ అనేటటువంటిది ఇక్కడ ఢిల్లీలో కువత్ ఉల్ ఇస్లాం మసీద్ ఏదైతే ఉందో ఈ మసీదుకు సమీపాన ఈ కుతుబ్ మినార్ని 74.1 మీటర్ల ఎత్తులో 4 అంతస్తుల భవనంగా ఈ బానిస వంశస్థాపకుడైన కుతుబుద్దీన్ ఐబక్, నిజమైన ఢిల్లీ స్వతంత్ర రాజ్య స్థాపకుడైన ఇల్టుట్మిష్ అనేటటువంటి వారు ఈ కుతుబ్ నిర్మాణాన్ని, ఈ యొక్క కుతుబ్ మినార్ నిర్మాణాన్ని కుతుబుద్దీన్ ఐబక్ యొక్క సూఫీ మత గురువైన ఖ్వాజా కుతుబుద్దీన్ బక్తియార్ కాకి గౌరవార్థంగా, జ్ఞాపకార్థంగా దీన్ని నిర్మించడం అనేది జరిగింది. దీంట్లో ముఖ్యంగా తెల్ల చలువరాయి, ఇసుక రాయిని ఉపయోగించి ఈ ఢిల్లీలో కుతుబ్ మినార్ను కువత్ ఉల్ ఇస్లాం మసీదుకి సమీపాన 74.1 మీటర ఎత్తులో 4 అంతస్తుల భవంతిగా దీన్ని నిర్మించారు. 5వ అంతస్తును ఫిరోజ్ షా తుగ్లక్ అనేటటువంటి వాడు తన కాలంలో యాడ్ చేయడం జరిగింది మిత్రులారా ఈ కుతుబ్ మినార్. అలాగే రెండోది అలై దర్వాజా, దీనిని కువత్ ఉల్ ఇస్లాం ఏదైతే ఉందో కువత్ ఉల్ ఇస్లాం అనే మసీదును నిర్మించాడు కుతుబుద్దీన్ ఐబక్. ఆ కుతుబుద్దీన్ ఐబక్ నిర్మించిన కువత్ ఉల్ ఇస్లాం అనేటటువంటి మసీదుకు దక్షిణ ద్వారంగా ఈ యొక్క అల్లావుద్దీన్ ఖిల్జీ ఈ యొక్క అలై దర్వాజాను నియమించాడు. ఈ అలై దర్వాజాలో మొట్టమొదటిసారిగా మనకు ద్వారాలు అనేటటువంటివి మొట్టమొదటిసారిగా కనబడేటట్లుగా ఈ అలై దర్వాజాలో అద్భుతమైన నిర్మాణాన్ని అల్లావుద్దీన్ ఖిల్జీ మనకు దాన్ని చేపట్టడం అనేటటువంటిది జరిగింది. ఇవన్నీ కూడా మనకు ఢిల్లీ సుల్తాన్ల కాలం నాటి వాళ్ళ యొక్క వాస్తు నిర్మాణ శిల్ప సంపదకు ప్రత్యేకమైనటువంటి ఉదాహరణలుగా వీటిని మనం భావించాలి. చాలా ఉన్నాయి, బట్ మనకు ఈ యొక్క బుక్ ఓరియంటెడ్గా మనకు వీటిని మాత్రం మనకు క్లియర్గా ఇవ్వడం అనేటటువంటిది జరిగింది. అలాగే మనకిక్కడ అత్యంత కీలకమైనటువంటిది లాస్ట్ది ఏమిటయ్యా అంటే పూర్తి స్థాయిలో సాహిత్యం అనేటటువంటిది. ముఖ్యంగా ఢిల్లీ సుల్తాన్ల కాలంలో సాహిత్యం వచనాల రూపంలో, కవిత్వం రూపంలో, పద్యాల రూపంలో, కవిత ఇవన్నీ రూపంలో ఎక్కువగా ప్రాచుర్యంలోకి రావడం జరిగింది. మరి ఢిల్లీ సుల్తాన్ల కాలంలో సాహిత్యం అనగానే ఫస్ట్ మనకు వాళ్ళ యొక్క రాజభాష ఏమిటిదో గుర్తు రావాలి. పర్షియన్ ఉంది, అరబిక్ ఉంది, తర్వాత ఇక మనకు హిందువులకు సంబంధించిన సంస్కృతం, అలాగే స్థానిక భాషలు కూడా ప్రాచుర్యంలో ఉన్నాయి. అధికార ఏమిటంటే పర్షియన్ అంటే పారసీకము ఢిల్లీ సుల్తాన్లది, తర్వాత అరబిక్, వీటితో పాటు మన హిందువులకు సంబంధించిన సంస్కృతం, ఎస్పెషల్లీ స్థానిక భాషలు కూడా ఆ కాలంలో ప్రాచుర్యంలో ఉన్నాయి. మరి ముందులో ముఖ్యంగా అనేకమైన సంస్కృత గ్రంథాలను ఢిల్లీ సుల్తాన్ల కాలంలో పర్షియన్, అరబిక్ భాషలో ప్రావీణ్యం కలిగినటువంటి చాలామంది చరిత్రకారులు ముఖ్యంగా అరబిక్ భాషలో కానీ, ఉర్దూ భాషలో కానీ, పర్షియన్ భాషలో కానీ, అరబిక్ భాషలో కానీ, ఉర్దూ భాషలో కానీ, పర్షియన్ భాషలో కానీ వీళ్ళు పూర్తి స్థాయిలో వాటిని మన ఈ యొక్క భారతదేశంలో సంస్కృత భాషలో రచించబడ్డ అనేకమైనటువంటి గ్రంథాలను ఈ యొక్క అరబిక్, ఉర్దూ వీటితో పాటు చివరగా పర్షియన్ భాషలోకి అనువదించడం జరిగింది. మరి ఆనాటి ముఖ్యంగా పర్షియన్ కవులు, ముఖ్యమైనటువంటి రచయితలు, గాయకులు ఎవరంటే అందులో ప్రసిద్ధి చెందినటువంటి వాళ్ళల్లో మనకు అమీర్ ఖుష్రూ, ఆల్ బెరుని, అలాగే జియావుద్దీన్ బరౌని లాంటి వాళ్ళు ముఖ్యమైన పాత్రను పోషించారు. అమీర్ ఖుష్రూ, ఆల్ బెరుని, జియావుద్దీన్ బరౌని అనేటటువంటి వాళ్ళు ఢిల్లీ సుల్తాన్ల కాలంలో ముఖ్యంగా గొప్ప కవులుగా, రచయితలుగా, గాయకులుగా, చరిత్రకారులుగా పేరుగాంచారు. మరి అందులో అమీర్ ఖుష్రూ ఈయన ఢిల్లీ సుల్తాన్ల కాలంలో గొప్ప కవిగా, చరిత్రకారుడిగా, గాయకుడిగా, విద్వాంసుడిగా పేరుగాంచాడు. ఎవరయ్యా అంటే
ఈ యొక్క అమీర్ ఖుస్రు. మరి ఈ అమీర్ ఖుస్రు ఈ అద్భుతమైనటువంటి ఆయన గానానికి గుర్తుగా ఆయన ఢిల్లీ సుల్తాన్ల చేత పొందినటువంటి బిరుదు తొతెయే ఇందు, అంటే భారతదేశ రామచిలుక, భారతదేశ రామచిలుక, ఇండియన్ ప్యారెట్ అనేటటువంటి బిరుదు పొందినటువంటి వాడు. అనేక ద్విపద పద్యాలు రాసినటువంటి వాడు, ద్విపద పద్యాలు రాసిన వాడు, కవిగా, చరిత్రకారుడిగా, గాయకుడిగా, విద్వాంసుడిగా, రచయితగా పేరుగాంచిన అమీర్ ఖుస్రు పొందిన బిరుదు భారతదేశ రామచిలుక. ఈయన అనేక ద్విపద పద్యాలు రాశాడు. ఢిల్లీ సుల్తాన్ల కాలంలో దాదాపు 7 నుంచి 8 మంది ఢిల్లీ సుల్తాన్ల ఆదరణ పొందినటువంటి వాడు అమీర్ ఖుస్రు. ఇక ఆల్బెరుని, ఈ ఆల్బెరుని అనేటటువంటి వారు తురుష్క జాతీయుడైనటువంటి గజనీ మహమ్మద్ వంట భారతదేశానికి వచ్చినటువంటి అతని యొక్క ఆస్థాన చరిత్రకారుడు. భారతదేశానికి తురుష్క జాతీయుడైన గజనీ మహమ్మద్ వెంట వచ్చిన అతని ఆస్థాన చరిత్రకారుడుగా పేరుగాంచిన వాడు ఆల్బెరుని. ఈ ఆల్బెరుని ముఖ్యంగా పూర్తి స్థాయిలో ఈ యొక్క భారతదేశానికి రావడం, బ్రాహ్మణ పండితుల మధ్య సంస్కృత భాషను నేర్చుకోవడం, సంస్కృత భాషను నేర్చుకొని వాళ్ళు చెప్పినటువంటి భారతదేశంలోని ముఖ్య అంశాలు, గొప్పతనాన్ని, వనరుల గురించి వీటన్నిటిని మరలా ఈ యొక్క అరబిక్ భాషలోకి అనువదించుకొని అద్భుతమైనటువంటి ఆయన తారిక్ ఏ హిందూ, తారిక్ ఏ హిందూ అనే గ్రంథాన్ని, అంటే భారతదేశ చరిత్ర అనేది అర్థం. తారిక్ ఏ హిందూ, లేదా మన బుక్లో తలాక్ ఏ హిందూ, తాలిక్ ఏ హిందూ, తౌహిల్ ఏ హిందూ అనేది ఉంది. తౌహిల్ ఏ హిందూ అన్నా, తౌహిల్ అల్ హిందూ అన్నా, తౌహిల్ అల్ హిందూ అన్నా, తారిక్ ఏ హిందూ అన్నా ఒకటే. సో దీని అరబిక్ భాషలోకి ఆ అంశాలను మొత్తం చేసుకొని ఈ అరబిక్ భాషలో ఈ గ్రంథాన్ని రాశాడు. తారిక్ ఏ హిందూ, భారతదేశ గొప్పతనం గురించి చెప్తూ ఈయన ముఖ్యంగా మన హిందువుల పవిత్ర గ్రంథం భగవద్గీత, ఉపనిషత్తుల ప్రభావాన్ని ఈయన మీద ఉంచుకొని సంస్కృత భాషను నేర్చుకొని బ్రాహ్మణ పండితుల వద్ద అనేక సమాచారాన్ని పొంది దానిని అరబిక్ భాషలో అన్వయించుకుంటూ ఈ తారిక్ ఏ హిందూ లేదా తౌహిల్ అల్ హిందూ అంటే భారతదేశ చరిత్ర అనే గ్రంథాన్ని అరబిక్ భాషలో రచించినటువంటి గొప్ప ఈ యొక్క గజనీ రాజ్యానికి సంబంధించిన ఈ యొక్క ఆల్బెరుని అనేటటువంటి వాడు. సో జియావుద్దీన్ బరౌని అనేటటువంటి వాడేమో ఈ యొక్క ఫిరోజ్ షా తుగ్లక్ కాలానికి సంబంధించినటువంటి వారు. ఇతడేమో తారిక్ ఏ ఫిరోజ్ షాహీ, తారిక్ ఏ ఫిరోజ్ షాహీ అనే ఫిరోజ్ షా తుగ్లక్ గురించి చెప్తూ ఆయన కాల పరిస్థితులు వివరిస్తూ జియావుద్దీన్ బరౌని తారిక్ ఏ ఫిరోజ్ షాహీ అనేటటువంటి గ్రంథాన్ని రచించడం అనేది జరిగింది. ఇది మిత్రులారా మనకిచ్చిన ఢిల్లీ సుల్తాన్లకు సంబంధించిన సమాచారం. మరి ఇంత గొప్పగా ఎదిగిన ఢిల్లీ సుల్తాన్ల సామ్రాజ్యం ఎందుకు కుప్పకూలిపోయింది అంటే, నాకు తెలిసినంత వరకు ఢిల్లీ సుల్తాన్ల సామ్రాజ్యం పతనం కావడానికి ప్రధాన కారణం, బీజం పడ్డది తుగ్లక్ వంశస్థుల కాలం నుంచి, మహమ్మద్ బిన్ తుగ్లక్ కాలం నుండి అలా పతనం అనేది ప్రారంభమై చివరికి ఆ యొక్క అసమర్థులైనటువంటి సయ్యద్ వంశస్థుల, లోడి వంశస్థుల కాలంలో ఢిల్లీ సుల్తాన్ల సామ్రాజ్యం పూర్తిగా పతనం కావడం జరిగింది. దానికి గల కారణం నాసిరుద్దీన్ మహమ్మద్ బిన్ తుగ్లక్ సంస్కరణలతో పాటు తుగ్లక్ వంశంలో చివరి వాడైన నాసిరుద్దీన్ మహమ్మద్ తుగ్లక్ కాలంలో మధ్య ఆసియాలోని సమర్కండ్ పాలకుడైన తైమూర్ షా దండెత్తి ఢిల్లీని ఇష్టం వచ్చినట్టుగా దోచుకొని సర్వనాశనం చేసి సంపదను కొల్లగొట్టి బీభత్సాన్ని సృష్టించి ఢిల్లీని నామరూపాలు లేకుండా చేసి పూర్తి స్థాయిలో కోలుకోవడానికి మళ్ళీ 100 సంవత్సరాలు పట్టేంత సర్వనాశనాన్ని, విధ్వంసాన్ని సృష్టించి ఢిల్లీ సుల్తాన్లకు ఏమీ లేకుండా చేసిపోయాడు. దట్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్ రీజన్ బిహైండ్ ఆన్ దట్ థింగ్. అండ్ ఆల్సో వన్ థింగ్ ఆల్సో రిమెంబర్ ఆన్ యువర్ మైండ్. ఏంటిది అది? రెండవది ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఈయన తర్వాత వచ్చిన అసమర్థ వారసులు సయ్యద్ వంశస్థులు, లోడి వంశస్థులు. సో వీర కారణంగా పూర్తిగా ఈ యొక్క ఢిల్లీ సుల్తాన్ల సామ్రాజ్యం అనేది పతనం కావడం జరిగింది. ఎప్పుడైతే ఢిల్లీ సుల్తాన్లు వీక్గా ఉన్నారో వెంటనే అనేకమైనటువంటి స్వతంత్ర రాజ్యాలు దక్షిణ భారతదేశాన వెలిశాయి. అటువంటి స్వతంత్ర భారతదేశాల్లో మన ఆంధ్ర రాజ్యం అయినటువంటి కర్ణాటక రాజ్యంగా చెప్పబడుతున్న విజయనగర సామ్రాజ్యంతో పాటు బహుమని సామ్రాజ్యం, అలాగే రెడ్డి రాజ్యం, ముసునూరి నాయక రాజ్యాలు, ఇలా అనేక స్వతంత్ర రాజ్యాలు ఏర్పాటై పూర్తి స్థాయిలో పరిపాలన అనేటటువంటిది స్వతంత్రంగా చేయడం ప్రారంభించాయి. ఈ విషయాలన్నీ కూడా మనకు యాక్చువల్గా ఇంత పెద్ద
పెద్దగా ఒక మనకు ఎస్ఐ కానిస్టేబుల్ లెవెల్లో మనకి ఢిల్లీ సుల్తాన్లు ఇచ్చాడు. మరీ ఎక్కువ పోకుండా తక్కువ పోకుండా బుక్లో ఉన్నది చెప్తూ దానికి ఒక పాయింట్ ఎక్కడ ఎగస్ట్రా చేయాలో అక్కడ కలుపుతూ మీకు చెప్పడం జరిగింది. సో కాబట్టి ఈ క్లాస్ విని మళ్ళీ మనం టెస్ట్ సిరీస్ రాసినట్లయితే పరిపూర్ణంగా ఢిల్లీ సుల్తాన్లో మార్క్ అనేది మీరు ఖచ్చితంగా పోదని ఆశిస్తూ థ్యాంక్ యూ.